హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వచ్చేసి టెంపుల్ వీడియోస్, అలాగే ఫెస్టివల్ వీడియోస్, విలేజ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఒక ఫెస్టివల్ వీడియో. మనం ఇప్పుడు ఎంతో గొప్పగా జరుపుకునే దసరా పండుగ గురించి మాట్లాడుకుందాం. దసరా అంటే ఏమిటి, దీన్ని ఎందుకు జరుపుకుంటాం, దీని వెనుకున్న చరిత్ర, అలాగే విశేషాలు, ఆచారాలు మొత్తం పూర్తిగా క్లారిటీగా తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూసి ప్రతి ఒక్కరు లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో చూసిన తర్వాత లాస్ట్లో కామెంట్ చేయండి. ఫస్ట్ మనం దసరా అంటే ఏమో తెలుసుకుందాం. దసరా లేదా విజయదశమి అనేది మన దేశంలో ముఖ్యమైన హిందూ పండుగల్లో ఒకటి. దశహర అంటే 10 తలాలు కలిగిన రావణాసుని సంహారం అని కూడా అంటారు. ఇది అసత్యంపై సత్యం, దుర్మార్గంపై ధర్మం గెలిచే రోజును గుర్తిస్తుంది. రెండవది వచ్చేసి పురాణాల ప్రకారం మనకు దీంట్లో 2 ఉంటాయి. రామాయణ కథ ప్రకారం రావణాసుడు సీతమ్మను అపహరించినప్పుడు చాలా కాలం యుద్ధం తర్వాత అశ్వయుజ శుద్ధ దశమి రోజున శ్రీరాముడు రావణాసుడిని సంహరిస్తాడు. అందుకే ఆ రోజు చెడుపై మంచి గెలిచిన రోజు అని పలకరిస్తారు. పురాణాల్లో రెండవది దేవి మహాత్మ్యం ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతల్ని బంధించాడు. అప్పుడు దేవతల శక్తులన్నీ కలిపి దుర్గాదేవిగా అవతరిస్తారు. 9 రోజుల పాటు యుద్ధం చేసి 10వ రోజున మహిషాసురుడిని వధ చేస్తారు. అందుకే 9 రోజులు నవరాత్రులు జరుపుకొని 10వ రోజున విజయదశమి జరుపుకుంటారు. ఇది వచ్చేసి మూడవది దసరా పండుగలో ప్రత్యేకతలు. దీంట్లో కొన్ని ఉంటాయి. ఆయుధ పూజ, అలాగే కొత్త పనుల ప్రారంభం, రావణ దహనం, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు. దీంట్లో మనకు ఆయుధ పూజ తెలుసుకుందాం. ఆయుధ పూజ అంటే మనకు వాహనాలు, యంత్రాలు, పరికరాలు అన్నిటికీ పూజ చేస్తారు. ఎందుకంటే వీటి వల్ల మనకు జీవనంలో విజయం సాధిస్తామని నమ్మకం. కొత్త పనుల ప్రారంభం అంటే మనకు కొత్త వ్యాపారం లేదా కొత్త పనులు, కొత్త చదువు ఏదైనా మొదలు పెడితే విజయవంతంగా అవుతుందని విశ్వాసం. రావణ దహనం అంటే ఉత్తర భారతదేశంలో మనకు ప్రత్యేకంగా రావణ దహనం చేస్తారు. రావణాసుని బొమ్మలు కాల్చడం ద్వారా చెడుపై మంచి గెలుస్తుందని సూచిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు అంటే కొన్ని ప్రాంతంలో నాటకాలు, నృత్యాలు, ఊరేగింపులు, పెద్ద పెద్ద వేడుకలు జరుపుతారు. ఇది వచ్చేసి నాలుగవది దసరా పండుగ మనకి ఏం నేర్పింది. ఈ పండుగ వచ్చేసి మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా చివరికి గెలిచేది సత్యమే, ధర్మమే, న్యాయమే ఎప్పుడు నిలుస్తాయి. అలాగే కష్టపడి నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్తే మన జీవితంలో కూడా విజయం తప్పకుండా వస్తుంది. మరి ఇది ఫ్రెండ్స్ దసరా వెనుక ఉన్న అసలు అర్థం, చరిత్ర, విశేషాలు. ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.